కుల మత వర్గ రాజకీయాలు బీజేపీ వ్యతిరేకమన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. మోదీ గుణం చూసే జనం ఓటేశారని చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ఏపీలోనూ బీజేపీ ఓ బలమైన శక్తిగా ఎదుగుతుందన్నారు. టీడీపీ బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందామన్నారు. ఇదే స్ఫూర్తితో కార్యకర్తలంతా పనిచేయాలని సూచించారు. విశాఖలో బీజేపీ విజయోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈరోజు 3 కారణాల వల్ల మనం ఈ సభ పెట్టుకుంటున్నాం. ఇందాక పెద్దలు చెప్పారు. ఒకటి, ఈ 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్. అది ఒక చరిత్రాత్మకమైన యొక్క విజయం. బీజేపీ యొక్క ప్రగతి పదంలో, రాజకీయ పదంలో మరొక మైలురాయి. మోడీ గారి యొక్క పరిపాలనకు సగం కాలం పూర్తయిన తర్వాత ప్రజలు మరొకసారిగా వేసిన రెన్యువల్ ఆమోద ముద్ర అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం మనందరం ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రెండవ కారణం, మొన్ననే జరిగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల యొక్క నియోజకవర్గ ఎన్నికల్లో కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, అలాగే బీఆర్యూ యొక్క టీచర్స్ యొక్క సంస్థ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా చాలా సమన్వయంతో పనిచేసి తక్కువ సమయంలో ఎక్కువ పనిచేసి చక్కగా విజయాన్ని సాధించారు. ఆ విజయం సాధించేందుకు మాధవ్తో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం, బీజేపీ, బీఆర్యూ కార్యకర్తలందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఎన్నికల్లో ఓట్లకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద నార్త్ ఆంధ్ర గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. మనం ఇవ్వడా, వాస్తవంగా చెప్పాలంటే మన ప్రత్యర్థులు కూడా ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో రాజకీయం మారిపోయి దీంట్లో కూడా ధన ప్రభావం పెరిగింది. ధనము, కులము, మతము, ఈ 3 ప్రభావం పెరిగింది. గుణం యొక్క ప్రభావం తగ్గిపోయింది. మళ్ళా ఎందుకు నేను మిమ్మల్ని అందరూ అభినందిస్తానంటే, మళ్ళా పూర్వ సాంప్రదాయం వచ్చి ధనము, కులము, మతము కాకుండా గుణము చూసి, క్యారెక్టర్ చూసి, క్యాలిబర్ చూసి, కెపాసిటీ చూసి, కాండక్ట్ చూసి ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు మాధవ్కు ఓటు చేశారు. బీజేపీ, తెలుగుదేశం, బీఆర్యూ అభ్యర్థిని గెలిపించారు. అందుకని మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు ఆల్ ద ఓటర్స్ ఇన్ శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్.